మణిసిద్ధుడు, గోపాలుడు 11వ మజిలీకి చేరుకున్నారు. అలా అడవిలో నడుస్తూ వెళ్తుండగా ఒకచోట తల వెంట్రుకలు ఉన్న ఒక రాతి విగ్రహాన్ని చూసి ఆ గొల్లవాడు చాలా ఆశ్చర్యపోయాడు. ఆ విగ్రహం వృత్తాంతాన్ని చెప్పమని మణిసిద్ధుణ్ణి అడగ్గా మణి విశేషం చేత దాని వైనం అంతా గ్రహించి ఆశ్చర్యపోతూ ఆ యతి ఇలా చెప్పసాగాడు. కాంచీపురాన్ని విష్ణుచిత్తుడు అనే రాజు పాలించేవాడు. అతనికి దీర్ఘదర్శి అనే మంత్రి కూడా ఉండేవాడు. తనకు తగిన అందగత్తె దొరకలేదనే కారణంతో రాజు చాలా కాలం వరకు పెళ్లి చేసుకోకుండా ఉండిపోయాడు. ఒకరోజు మంత్రి దీర్ఘదర్శి రాజుతో ఇలా అన్నాడు: రాజా, మీరు పెళ్లి చేసుకోకపోతే ఈ రాజ్యానికి వారసుడు లేకుండా పోయే ప్రమాదం ఉంది. మీరు ఊహిస్తున్న అతిలోక సుందరి దొరకడం కష్టం. అసలు అందం అనే దానికి కొలమానం ఏది? ఎక్కడో ఒక చోట రాజీ పడక తప్పదు. కాబట్టి త్వరగా వివాహం చేసుకుని మీ వంశాన్ని నిలబెట్టండి అని చెప్పాడు. మనం లోకంలో ఎంతో మంది స్త్రీలను చూస్తున్నాము కదా. ఒకవేళ ఎవరైనా అందంగా ఉంటే వారికి మంచి గుణాలు ఉండవు. మంచి గుణాలు ఉన్నవారికి మన మీద ప్రేమ ఉండదు. నాకు నిజంగా పెళ్లి చేయాలనుకుంటే మాత్రం అందం, మంచి ప్రవర్తన, నాపై ప్రేమ కలిగిన అమ్మాయిని వెతికి పట్టుకో. లేదంటే నేను ఇలాగే ఉండిపోతాను అని రాజు తన మనసులో మాటను ఖచ్చితంగా చెప్పాడు. దానికి మంత్రి సరే అని ఒప్పుకున్నాడు. వెంటనే రాజుగారి అందమైన చిత్రపటాన్ని గీయించి భటుల ద్వారా వాటిని దేశ దేశాలకు పంపించాడు. పాండ్యదేశ రాజు తన కూతురైన సుశీల చిత్రపటాన్ని గీయించి ఆమెకు సరిపోయే వరుణ్ణి వెతకమని తన దూతలను పంపాడు. విచిత్రంగా రెండు దేశాల భటులు ఒకే చోట కలుసుకున్నారు. ఒకరి దగ్గర ఉన్న చిత్రపటాలను మరొకరు చూసుకుని వీరిద్దరూ ఒకరికొకరు తగిన జంట అని భావించారు. వెంటనే ఆ చిత్రపటాలను మార్చుకుని తమ తమ దేశాలకు వెళ్లి తమ రాజులకు చూపించారు. విష్ణుచిత్తుడు సుశీల చిత్రపటాన్ని చూసి ఈమె పేరుకు తగ్గట్టే మంచి శీలవంతురాలు, పైగా చాలా అందగత్తె అని మురిసిపోతూ ఆమెపై ఇష్టాన్ని పెంచుకున్నాడు. అటు పాండ్యరాజు కూడా విష్ణుచిత్తుని ఫోటో చూసి తమ కుమార్తెకు ఈయనే సరియైన భర్త అని భావించాడు. రెండు వైపుల నుండి సానుకూల వార్తలు రావడంతో పాండ్యరాజు తన కూతురికి పెళ్లి నిశ్చయించి చాలా సంతోషించాడు. అయితే సుశీల పెళ్లికి ముందు తాను చదువుకున్న గురువు దగ్గరకు గురుదక్షిణ ఇద్దామని వెళ్ళింది. కానీ ఆ గురువు ఆమె పట్ల నీచంగా ప్రవర్తించి ఆమెను కోరుకున్నాడు. అది చూసి తండ్రి వంటి వాడివి, నాపై నీకు కోరిక తగదు అని గట్టిగా చెప్పి తాను తీసుకుని వెళ్ళిన కానుకల పళ్ళ్యాన్ని అక్కడే పెట్టేసి వెళ్ళింది. ఆమె తనను తిరస్కరించేసరికి ఆగ్రహం, అసూయతో ఆ గురువు నీ కాపురం సాగనిస్తానేమో చూడు అని పంతం పట్టాడు. వారి ఆచారం ప్రకారం విష్ణుచిత్తుడు స్వయంగా రాకుండా కత్తితో వివాహం జరిపించాడు. అదే సమయంలో ఆ కపట పండితుడు విష్ణుచిత్తుడి దగ్గరకు వెళ్లి సుశీలపై అనుమానం కలిగేలా ఒక కుట్ర పన్నాడు. మహారాజా, సుశీలకు మూర్ఛరోగం ఉంది. పాండ్యరాజు ఆ విషయాన్ని దాచిపెట్టి మీకు తెలియకుండా పెళ్లి చేశాడు అని చాలా నేర్పుగా అబద్ధం చెప్పి రాజు మనసును పూర్తిగా విరిచేశాడు. నూతన వధువుగా అత్తగారి ఇంట్లో అడుగుపెట్టిన సుశీలకు అక్కడ ఆదరణ లభించలేదు. అయితే మంత్రి దీర్ఘదర్శి మీద ఆమెకు అపారమైన నమ్మకం ఉండేది. అందుకే వివాహం జరిగి ఏడాది గడిచినా తన భర్త ఎందుకు తన ముఖం చూడలేదో, అసలు కారణం ఏమిటో తెలుసుకోవలసిందిగా ఆమె మంత్రిని కోరింది. మంత్రి దీర్ఘదర్శి ఎంత ప్రయత్నించినా రాజు మనసులో ఏముందో అర్థం కాలేదు. పెళ్లికి ఒక రోజు ముందు వరకు కూడా సుశీల తన భార్య అవుతున్నందుకు ఎంతో మురిసిపోయిన రాజు ఇంత తక్కువ సమయంలో ఎందుకు ఇలా మారిపోయాడో అతనికి అస్సలు అంతుచిక్కలేదు. ఒకసారి సుశీల ప్రస్తావన తీసుకొచ్చినందుకు మంత్రి రాజకోపాన్ని సైతం చవిచూశాడు. ఈ విధంగా సుశీల కాపురంలో నిప్పులు పోసిన ఆ కపట గురువు కడుపు మంట ఇంకా చల్లారలేదు. కొంతకాలం గడిచిన తర్వాత అతను మళ్లీ రాజు దగ్గరకు వెళ్తాడు. మహారాజా, విక్రమసేనుని కుమార్తె దేవయాని చాలా అందగత్తె. మీరు ఒప్పుకుంటే ఆమెతో మీకు వివాహం జరిగేలా నేను చూస్తాను అని ఆశపెట్టాడు. ఎప్పుడెప్పుడు ఒక తోడు దొరుకుతుందా అని ఎదురు చూస్తున్న విష్ణుచిత్తుడు అందుకు వెంటనే అంగీకరించాడు. అయితే గురువు ఒక కఠినమైన షరతు పెట్టాడు. రెండో పెళ్లి జరగాలంటే మొదటి భార్య అయిన సుశీలని అడవిలో వదిలేయాలని చెప్పాడు. మంత్రి దీర్ఘదర్శికి రాజు తీసుకున్న నిర్ణయం ఇష్టం లేకపోయినా రాజ ఆజ్ఞను జవదాటలేక సుశీలను అడవికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాడు. కానీ ఆమె కోసం ఒక మేడను కట్టించేలా ఏర్పాటు చేశాడు. తన భర్త తన పట్ల చూపిన ఘోరమైన నిరాదరణను భరించలేక సుశీల ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. కానీ మంత్రి ఆమెను ఓదార్చుతూ
తల్లి దిగులు పడకు, నీకు మళ్ళీ మంచి రోజులు వస్తాయి అని ధైర్యం చెప్పి ఆత్మహత్య ప్రయత్నాన్ని మాన్పించాడు. విష్ణుచిత్తుడు దేవయానిని పెండ్లి చేసుకున్నప్పటికీ ఆమె అందం అతనికి అంత గొప్పగా ఏమీ అనిపించలేదు. ఒకరోజు రాజు వేటకు వెళ్ళాలి అని నిర్ణయించుకుని ఏర్పాట్లు చేయమని చెప్పాడు. అప్పుడు మంత్రి దీర్ఘదర్శి ఒక ఉపాయం ఆలోచించి సుశీల ఉంటున్న అడవి ప్రాంతంలో వేటకు ఏర్పాట్లు చేయించి రోజంతా వేటాడిన తర్వాత బాగా అలసిపోయిన రాజుకు ఆ రాత్రి విశ్రాంతి తీసుకోవడానికి సుశీల ఉంటున్న భవనంలోని విడిదిని ఏర్పాటు చేశాడు. దట్టమైన అడవిలో కూడా అన్ని రాజభోగాలతో కూడిన సౌకర్యాలు ఉండటం చూసి విష్ణుచిత్తుడు ఆశ్చర్యపోయాడు. అసలు ఆ రాజకుమారి ఎవరు అని దీర్ఘదర్శిని అడిగాడు. అది విన్న మంత్రి మనసులో, నీలాంటి నిర్భాగ్యుడికి నీ భార్య సుశీల ముఖం కూడా గుర్తులేకపోవడం విచారకరం. దైవ సంకల్పం వల్ల మీరిద్దరూ కలిస్తే చాలు అని మనసులో అనుకున్నాడు. కానీ పైకి మాత్రం మహారాజా ఆమె మలయాళ చక్రవర్తి కుమార్తె. విహారం కోసం ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతం బాగుండటంతో ఇక్కడే భవనం కట్టించుకొని ఉంటుంది అని అప్పటికప్పుడు కథ అల్లాడు. మీ ఇద్దరికీ ఏకాంతం కల్పిస్తాను అని చెబుతూనే లోపలికి వెళ్ళి సుశీలకు తగిన జాగ్రత్తలు చెప్పి మంత్రి అక్కడి నుండి నెమ్మదిగా జారుకున్నాడు. ఆ రాత్రి వారికి నిజమైన శోభన రాత్రి జరిగింది. వారిద్దరూ కలిసి ఏకాంతంగా గడిపారు. ఆమె రూపం, మంచి గుణం, వినయం మరియు ప్రవర్తనను స్వయంగా చూసిన విష్ణుచిత్తుడు ఆమె పైన అమితమైన ప్రేమను పెంచుకున్నాడు. రాజ్యపాలనా వ్యవహారాలన్నీ మంత్రికి అప్పజెప్పి ఆమెతో గడపడమే స్వర్గ సుఖంగా భావిస్తూ కొన్నాళ్ల పాటు అక్కడే ఉండిపోయాడు. కొంతకాలం తరువాత రెండో భార్య దేవయాని నుంచి కబురు రావడంతో విష్ణుచిత్తుడు సుశీలను వదిలి వెళ్ళలేక మనసు మార్చుకున్నాడు. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్తూ ఆమెకు తన గుర్తుగా వజ్రపు ఉంగరాన్ని ఇచ్చి వెళ్ళాడు. ఆ తరువాత సుశీల గర్భవతి అయి ఒక అందమైన బాబుకు జన్మనిచ్చింది. సరిగ్గా అదే సమయంలో మంత్రి దీర్ఘదర్శి భార్య కూడా ఒక కుమారుణ్ణి కన్నది. మంత్రి రాజకుమారుడికి కామపాలుడు అని, తన కొడుకుకు బుద్ధిసాగరుడు అని పేర్లు పెట్టాడు. వారిద్దరినీ ఒకే చోట చదివించాడు. ఆ ఇద్దరు అన్నదమ్ముల్లా ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా పెరిగారు. అలా వారికి 16 ఏళ్లు నిండాయి. చదువు పూర్తయిన తర్వాత లోకజ్ఞానం సంపాదించడం కోసం ఆ ఇద్దరు యువకులు దేశాటనకు బయలుదేరారు. ఇదిలా ఉండగా చాలా కాలం తరువాత రాజు విష్ణుచిత్తునికి మళ్ళీ సుశీల మీద కోరిక కలిగి ఆమెను చూడడానికి అడవిలో ఉన్న భవనానికి వెళ్తాడు. ఇద్దరూ మాట్లాడుకుంటున్న సమయంలో రాజు తన మొదటి భార్య అయిన సుశీల గురించి ప్రస్తావిస్తూ ఆమెను తాను నిరాదరణ చేశానని స్వయంగా ఆమెతోనే చెప్తాడు. ఎవరో గురువు వచ్చి ఆమె రోగిష్ఠితని అబద్ధం చెప్పినంత మాత్రాన నిజానిజాలు విచారించకుండా భార్యను వదిలేస్తారా? వివాహానికి ముందు రోజు ఆమె తన గురువుకు గురుదక్షిణ ఇవ్వాలని కానుకలతో వెళ్తే ఆ దుర్మార్గుడు ఆమెనే కోరుకున్నాడు. ఆమె నిరాకరించేసరికి మనసులో కక్ష పెట్టుకొని ఎలాగైనా ఆమె కాపురం కూల్చాలి అని శపథం చేశాడు. తాను అనుకున్నట్టే మీ మనసు మార్చి ఇదంతా చేశాడు. ఇందులో ఆశ్చర్యమేముంది అని ఆమె నిలదీసింది. అప్పుడు విష్ణుచిత్తుడు ఆశ్చర్యపోతూ ఈ విషయాలన్నీ నీకెలా తెలుసు అని అడిగాడు. దానికి ఆమె బదులిస్తూ, మలయాళ ప్రభువు కూతురిగా మీకు పరిచయమైన నేను నాడు మీరు కనీసం ముఖం కూడా చూడకుండా అడవికి పంపించేసిన మీ మొదటి భార్య సుశీలనే అని అసలు నిజం బయటపెట్టింది. ఆమె మాటలకు విష్ణుచిత్తుడు ఒక్కసారిగా దిగ్భ్రాంతి చెంది పశ్చాత్తాపంతో ఆమె ముందు తల వంచుకున్నాడు. దైవం అనుకూలించకపోవడంతో పాటు తన సొంత విచక్షణ జ్ఞానం కోల్పోయి తప్పు చేసినందుకు విష్ణుచిత్తుడు ఎంతో బాధపడ్డాడు. వెంటనే ఈ విషయాన్ని మంత్రి దీర్ఘదర్శికి తెలియజేశాడు. అప్పుడు మంత్రి, ప్రభు, ఆమె ఏ పాపం చేయలేదని నాకు ముందే తెలుసు. అందుకే మీకు తెలియకుండా ఇన్నాళ్ళు ఆమెను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చింది నేనే అని చెప్పి రాజును మరింత ఆశ్చర్యపరిచాడు. అంతేకాకుండా మహారాజా, మీకు మరో శుభవార్త. మీకు ఇప్పుడు 16 ఏళ్ల కొడుకు కూడా ఉన్నాడు. వాడు నా కొడుకు బుద్ధిసాగరుడి వయసువాడే. ప్రస్తుతం వారిద్దరూ లోకజ్ఞానం కోసం దేశాటనకు వెళ్లి ఉంటారని నా ఊహ అని మరో ఆసక్తికరమైన విషయం చెప్పాడు. ఈ మాటలతో విష్ణుచిత్తుడి ఆనందానికి అవధులు లేవు. వెంటనే తన కుమారుడిని, మంత్రి కుమారుణ్ణి వెతికి తీసుకురావాల్సిందిగా నలువైపులా దూతలను పంపించాడు.